కొన్నిసార్లు మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ ఓడిపోతామన్న భయం ఉంటది. అలాగే ఎదుటోళ్ళు మనం ఓడిపోతే చూసి ఎక్కడ నవ్వుతారన్న భయం గూడా ఉంటది. ఈ భయంతో ఫర్దర్‌గా మనం ముందుకెళ్ళలేం. దీనికోసం ఒక చిన్న స్టోరీ. ఒకసారి ఒక అబ్బాయి తను ఏ వర్క్ చేసినా సక్సెస్ అవ్వట్లేదు. తనని చూసి అందరూ నవ్వుతున్నారని శ్రీకృష్ణుడి దగ్గర కూర్చొని బాధపడుతూ చెప్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై తనకి నీటితో నిండిన ఒక పాత్ర ఇచ్చి, దీంట్లో నుంచి ఒక్క చుక్క కూడా కింద పడకుండా కాస్త దూరం నడిచి జాగ్రత్తగా పాత్రని తీసుకురా అని చెప్తాడు. తను చెప్పినట్టే ఆ అబ్బాయి అలాగే చేసి ఒక్క చుక్క నీళ్ళు కూడా కింద పడకుండా జాగ్రత్తగా తీసుకొస్తాడు. తను తిరిగొచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు అడుగుతాడు, "దారిలో నిన్ను చూసి నవ్విన వాళ్ళెవరైనా కనిపించారా" అని. వెంటనే ఆ అబ్బాయి, "లేదు కృష్ణ, నా ఏకాగ్రత మొత్తం ఆ పాత్ర పైనే ఉంది. నా దృష్టంతా ఆ పాత్ర పైనే ఉంది. మీరు ఒక్క చుక్క నీళ్ళు కూడా కింద పడొద్దు అన్నారు గదా" అని. "నాకెవ్వరూ కనిపించలేదు. నేనెవ్వరిని చూడలేదని" చెప్తాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ, "అలాగే నువ్వు వెళ్ళే మార్గంలో నీ కాన్సంట్రేషన్ ఓన్లీ నీ వర్క్ మీద మాత్రమే ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. అప్పుడు నిన్ను ఆపే భయాలు గానీ, నిన్ను చూసి నవ్వేవాళ్ళు గానీ, అవమానాలు గానీ, అనుమానాలు గానీ ఇలాంటివి ఏవీ ఉండవు. జస్ట్ నువ్వు చేయాల్సిన పని మీద మాత్రమే లక్ష్యం పెట్టు" అని చెప్తాడు.